ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. సడన్ గా హోంబలి ఫిల్మ్స్ లో సినిమా అనగానే చాలా మంది షాక్ అయ్యారు. శ్రీనివాస్ గౌరెడ్డి అంటే శ్రీనివాస్ గౌరెడ్డి ఒక మూవీ తీసే చాన్నాళ్ళు అయిపోతుంది. సడన్ గా హోంబలి ఫిల్మ్స్ ఏంటి అసలు ఎలాగ అప్రోచ్ అయ్యారు, అక్కడ ఎలా వచ్చింది? ఎలా అడుగుతారండి అంటే మేము ఎలా అంటే ఒక సినిమా నిజంగానే ఎవరైనా డైరెక్టర్ సినిమా తీసాడు, ఆడలేదు, ఇంకా జీవితంలో డైరెక్టర్ అవ్వడా, అర్హుడు కాదా అన్నట్టు బయట అప్రోచ్. అవును, మీ గురించి అని కాదు, వచ్చారు ప్రయత్నం చేసాం, ఓకే ఫెయిల్ అయ్యాము, లేదంటే ఓకే యావరేజ్ దగ్గర ఆగిపోయాం, మళ్ళీ పైకి లెగాలి కదా, ప్రయత్నం చేస్తాం కదా. ఇంకొక సినిమా ఫ్లాప్ అయితే ఇంకా జీవితాన్ని నాశనం అయిపోయినట్టేనా, ఆడు మళ్ళీ సినిమా చేయకూడదు. అది నాకు నచ్చట్లేదు బ్రో. చాలా మంది అలాగే అంటారు. ఒక సినిమా ఆడడానికి చాలా కారణాలు ఉంటాయి, అది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఓకే ఫైనల్ గా నా కథ నేను ఉంటుంది, దాంతోపాటు చాలా ఉంటాయి. సో ఓకే ఆ టైం సినిమా చేసాం, అనుకున్న రేంజ్ సక్సెస్ రాలేదు, లేదా ఆడలేదు, ఓకే ఇన్ని రోజులు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చాం, ఓకే మళ్ళీ మనం టాలెంట్ ఉంటుంది, మళ్ళీ లెగాలి కదా, మళ్ళీ ప్రయత్నం చేస్తాం కదా. ఆ ప్రయత్నమే నేను చేశాను, ప్రతిసారి చేసుకుంటా వచ్చాను. అందుకని అక్కడికి ఆ కథ చెప్పి మళ్ళీ ఒక కథ రాసుకున్నాను, మళ్ళీ ఓకే చేయించుకుని అక్కడ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. అదే చిన్న షాక్ ఇచ్చారు. హోంబలి ఫిల్మ్స్ లో సినిమా, శ్రీనివాస్ గౌరెడ్డి డైరెక్టర్, దట్ ఒక తెలుగు ఫిల్మ్, తెలుగు బైలింగ్వల్ కదా అది. సో బైలింగ్వల్ ఫిల్మ్ అనగానే చిన్న షాక్ వేవ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఎవరి శ్రీనివాస్ గౌరెడ్డి అనే స్టార్ట్ అయింది డిస్కషన్ తర్వాత ఓకే సీతామంద రామచిత్ర డైరెక్టర్, లేదంటే అనుభవించి రాజా డైరెక్టర్ అని చెప్పేసి అనేటప్పటికి మీరు అన్నట్టు కొంచెం అది చిన్నపాటి ఏడుపని వచ్చాము అది.